హాయ్ ఫ్రెండ్స్, నేను అద్రియాబి. మీ అందరికీ వినిపిస్తుందా నేను మాట్లాడేది? ఓకే, సో మీరు ఒక్కసారి మీకు వినిపిస్తున్న విషయం నాకు చెప్తే దెన్ ఐ విల్ కంటిన్యూ వాట్ ఐ వాంటెడ్ టు సే. రాకేష్, ఓకే, హాయ్ బ్రో. రామ్ ప్రసాద్, ఐఎమ్ రామ్ ప్రసాద్, రైట్. స్వరూప్, నాగస్వరూప్, రామ్ ప్రసాద్ అండ్ నాగస్వరూప్, రాకేష్, నాని, మీకు వినిపిస్తుందని నేను మాట్లాడేది ఒకసారి నాకు చెప్పండి కన్ఫామ్గా. నవీన్, లక్కీ, హాయ్. వెంకటేష్, శ్యామ్, అరుణ్ కుమార్, దేవకుమార్ నాయుడు, రాజ్ కుమార్, సునీల్ రావ్, అందరికీ హాయ్. రామ్ ప్రసాద్, ఓకే, ఆడిబుల్, ఫెంటాస్టిక్. వేణు, థ్యాంక్ యూ వేణు నాయుడు, వినిపిస్తుందని చెప్పినందుకు, కన్ఫర్మ్ చేసినందుకు. ఈరోజు చాలా రోజుల నుంచి కంట్రోల్ చేసుకుంటున్న విషయం ఒకటి మాట్లాడదామని నాకు అనిపించింది ఈరోజు. సో ఈరోజు మీ ముందుకు మాట్లాడడానికి వచ్చాను నేను. నేను యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ కావాలని అనుకోవడానికి ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అయితే, నేను ఒక డైరెక్టర్గా ట్రై చేయాలి, డైరెక్టర్గా కొత్త స్టైల్లో సినిమా తీయొచ్చు అనేది నన్ను ఇన్స్పైర్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు. సో నన్నే కాదు, చాలామంది యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఉన్నారంటే అందులో వాళ్ళకి డెఫినెట్గా కొంచెమో ఎక్కడో ఒక దగ్గర రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది. సో అలాంటి రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి అని పిలువబడే ఈ రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారంటే, మనకు కరెక్ట్గా చెప్పాలంటే, హైదరాబాదీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక ఫాల్తూ యాక్ట్ యూజ్ చేశాడు ఆయన. ఏంటి అంటే, ఒక హీరోని బూతులు తిట్టించాడు. నేను పవర్ స్టార్ ఫ్యానా, లేకపోతే మహేష్ బాబు గారి ఫ్యానా, లేకపోతే ఎన్టీఆర్ గారి ఫ్యానా అని ఇక్కడ మాట్లాడట్లేదు. ఒక ఆర్టిస్ట్గా, ఒక మనిషిగా, అంటే ఒక స్టేజ్కి రావాలంటే ఎన్నో కష్టాలు పడి ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకోవాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్, అది చిన్న విషయం కాదు. ఎంతోమంది పెద్ద పెద్ద ఫ్యాన్స్ని ఎంతమందిని సంపాదించుకోవడం అనేది ఎన్నో కష్టాలు పడితే కానీ అంతమంది ఫ్యాన్స్ దొరకరు. అది ఏ హీరోకైనా. ఇప్పుడున్న పెద్ద పెద్ద హీరోలందరికీ ఊరికే గురించి రారు, కానీ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక కుట్రతో ఒక అమ్మాయిని ముందు పెట్టుకొని, అంటే మహాభారత యుద్ధంలో శిఖండిని ముందు పెట్టుకొని యుద్ధం చేస్తారు ఒక సన్నివేశంలో. అలా మనకు చేత కాకపోయినప్పుడు ముందు పెట్టుకొని, ఒక అమ్మాయిని ముందు పెట్టుకొని బూతులు తిట్టించడం అనే సంస్కారం రామ్ గోపాల్ వర్మ గారికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నేను అంతకుముందు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో కానీ, ఆయన హింస చాలా ఉంటుంది, హింస ఆయన సినిమాల్లో. అంటే ఒక మనిషిని బండపైన పడుకోబెట్టేసి కాలుతో తొక్కి చంపడం అనేది కొత్త రకంగా చంపొచ్చు అనే విషయం ఆయన ద్వారానే జనాలకు తెలిసింది. అదే కాకుండా ఒక బూతు సినిమా తీయొచ్చు, జిఎస్టీ అనే లాంటి సినిమా కూడా ఆయన ద్వారానే తెలిసింది. ఒక కొత్త రకమైన సినిమా తీయొచ్చు అనేది కూడా ఆయన ద్వారానే తెలిసింది. అంటే ఇన్ని జరిగినా కూడా మధ్యలో నేనేమనుకున్నా పర్టికులర్గా అనుకుంటే, సరే ఆయన అనడం ఏంటి, నా ఇష్టం ఉన్నట్టు నేను సినిమాలు తీస్తా, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకుంటే లేదు అని అన్నారు. సో ఇట్స్ అప్ టు అస్. మనం ఇష్టం ఉంటే నిజంగా చూడొచ్చా చూడొద్దా అనేది మన ఇష్టం. మనం చూడకపోతే అది మనకు చేరదు. సో అలాంటప్పుడు ఆయన తప్పు లేదు కదా, ఎందుకు మనం ఆయన్ని తిట్టాలి, ఆయన గురించి ఎందుకు విమర్శించాలి? అంతమందిని ఇన్స్పైర్ చేసిన ఒక గొప్ప డైరెక్టర్ గురించి మనం మాట్లాడేంత అర్హత లేదు కదా అన్నట్టుగానే మేమందరం సైలెంట్గా ఉన్నాము. నేను కూడా ప్రత్యేకంగా నేను అనుకున్నది ఏంటంటే, అలా తప్పు. ఆయన ఒపీనియన్ ఆయనది. ఆయనకి ఇష్టమున్న సినిమాలు ఆయన చేసుకుంటాడు, మనం ఎందుకు ఆపాలి? మనకి ఇష్టం ఉంటే చూస్తాము, లేకుంటే లేదు అని. కానీ ఈరోజు సిచ్యువేషన్ వేరు. ఆయన పరిధిలోంచి ఆయన బయటకు వచ్చేసి వేరే వాళ్ళని అబ్యూజ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ మధ్య ఒక చిన్న వీడియో వచ్చింది, ఒక చిన్న పిల్లోడు బూతులు తిట్టాడు రామ్ గోపాల్ వర్మని. మామూలు బూతులు కాదు. తిడితే దాని రియాక్షన్ ఏంటి అని అడిగితే, ముద్దొస్తున్నాడు వీడు నాకని ముద్దు పెట్టుకున్నాడు. మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నాడు రామ్ గోపాల్ వర్మ. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నాడేమో అని నేను అనుకున్నాను. కానీ
ఈరోజు చేసిన చర్యను చూస్తుంటే ఇది ప్యూర్గా ఒక పబ్లిసిటీ స్టంట్. అంటే ఎక్కడ ఒక అమ్మాయి అటెన్షన్ అంతా గ్రాప్ చేసేస్తుంది, ఆ అమ్మాయి పేరు నాకు తీసుకోవాలని నిజంగా లేదండి. ఎందుకంటే నా టాపిక్ అది కాదు. నేను మాట్లాడబోతున్న టాపిక్ ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నేను అమ్మాయి పేరు తీసుకోదలుచుకోలేదు. సో అమ్మాయి అటెన్షన్ ఎక్కడ గ్రాప్ చేసేస్తుందో ఎవరిని ఉన్నట్టుండి సడన్గా జనాలందరూ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు, నా గురించి మాట్లాడుకోవట్లేదని రామ్ గోపాల్ వర్మ ఫీల్ అయ్యి ఒక చీప్ ట్రిక్ ప్లాన్ చేసి ఈ పని మాట్లాడాడు. నేను ఇప్పుడు టీవీ ఛానల్స్ చూస్తుంటే ఏంటబ్బా, చాలామంది సోకాల్డ్ టీవీ ఛానల్స్ ఈ న్యూస్ టెలికాస్ట్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ధర్నా చేస్తున్నారు, వాళ్ళ మదర్కి అన్యాయం జరిగింది, న్యాయం చేయాలంటూ అక్కడ ధర్నా చేస్తున్నారు అనే విషయాన్ని చాలా న్యూస్ ఛానల్స్, కొన్ని సోకాల్డ్ న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేయట్లేదు. దానివల్ల అర్థమవుతుంది అది ఏంటి అనేది, అది ఏం స్ట్రాటజీలు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ కొన్ని విషయాల్లో నాకు బాధ అనిపించింది ఏంటంటే, కట్నం తీసుకునేవాడు గాడిద, ఇలాంటి పెద్ద పెద్ద వాక్యాలు, ఇలాంటి పెద్ద పెద్ద కమెంట్స్ చేసేవాళ్ళు న్యూస్ ఛానల్స్, కొన్ని న్యూస్ ఛానల్స్, అన్ని న్యూస్ ఛానల్స్ కాదు, మళ్ళీ వచ్చేసి లంచం తీసుకునేవాడు మంచోడు, లంచం తీసుకొని న్యూస్ వేసేవాడు మంచోడు. ఒక 2 months నుంచి అండి దరిద్రంగా తయారైంది న్యూస్ ఛానల్స్. కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళైతే ఇదే పని పెట్టుకొని పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా రాత్రి వరకు ఇవే న్యూస్లు అవే న్యూస్. అంటే ఒక సినిమా ఇండస్ట్రీని నానా రకాలుగా టార్చర్ పెట్టడానికి, నానా రకాలుగా ఇన్సల్ట్ చేయడానికి ఈ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక న్యూస్ ఛానల్స్కి, ఒక టీవీ న్యూస్ ఛానల్స్కి, ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ఎవ్రీవన్, కొన్ని న్యూస్ ఛానల్స్కి టీవీ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు ఇంటర్వ్యూస్కి కావాలి, డిబేట్లకు టీవీ ఆర్టిస్టులు కావాలి, వాళ్ళ సినిమాల గురించి మాట్లాడడానికి సినిమా వాళ్ళు కావాలి. కానీ వాళ్ళు మంచిగా బతకొద్దు. ఎందుకు అంటే వాళ్ళు సరిగ్గా బతికితే మాకు టీఆర్పీలు ఎక్కడి నుంచి వస్తాయి. సో వాళ్ళను ఎంత చెండాలని చేసి మాట్లాడితే అంత గొప్ప అనుకుంటున్నారు. ఏమండి, ఒక మీ న్యూస్ ఛానల్స్ వాళ్ళని, కొంతమందిని నేను అడుగుతున్న క్వశ్చన్, మీ ఇంట్లో వాళ్ళని ఎవడన్నా వచ్చి పలానా డాష్ అని మాట్లాడితే మీరు బయట పెట్టుకొని ఇలాగే రాద్ధాంతం చేస్తారా? ఆ అమ్మాయికి తెలివిలేక మాట్లాడింది, దానికి తెలివిలేక లఫూట్ గాడు మాట్లాడిచ్చాడు, ఆర్జీవి గాడు. దాన్ని మీరు ఇంత పబ్లిసిటీ చేసి, అరే ఒక హీరో అండి అతనే కాదు, అతని ప్లేస్లో ఏ మనిషి ఉన్నా, హీరో అవసరం లేదు, ఒక మనిషిగా మాట్లాడండి. మాతృదేవోభవ అనే గొప్ప సంస్కారం మనది. అలాంటి సంస్కారం ఉన్న మన రాష్ట్రంలో, మన దేశంలో ఒక మదర్ గురించి రామ్ గోపాల్ వర్మ గారు వచ్చేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్, ఇట్స్ ఏ రియాక్షన్ ఆఫ్ యాంగరా. అరే లఫూట్ రామ్ గోపాల్ వర్మగా, నీకు మీ మదర్ కానీ, మీ వైఫ్ కానీ, మీ కూతురు కానీ ఎందుకు తోడు లేరంటే నువ్వు ఒక లత్కోరగాడివని తెలిసి నిన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదురా. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, యు ఆర్ ఏ సైకలాజికల్లీ డిజేబుల్డ్ పర్సన్, యు ఆర్ ఏ సైకో. ఎందుకంటే ఎంతవరకు మనుషుల్ని దారుణంగా చూపించవచ్చు, టార్చర్లు చేయొచ్చు అనేది నువ్వు నేర్పించిన జనాలకందరికీ, నువ్వు చూపిస్తావు జనాలకి. సో అలాంటి లఫూట్గా, అంటే ఇప్పటివరకు గారు అని మాట్లాడినా కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే దట్ అగైన్. మనసులోంచి రావట్లేదు నాకు నీ గురించి మర్యాద ఇచ్చి మాట్లాడాలంటే. అరే లత్కోర్గా నువ్వు మాట్లాడుతున్నావు, ఓకే, ఒక మనిషిని టార్గెట్ చేస్తే ఆ మనిషి గురించి మాట్లాడు. నువ్వు ఒక మనిషి గురించి మాట్లాడదంటే ఆ మనిషి మీద మాట్లాడు. వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ తమ్ముడి గురించి, వాళ్ళ అన్న గురించి నీకెందుకు బేవార్స్. ఇక నాకు వస్తున్నాయి బూతులు, కానీ నేను ఆపుకుంటున్నాను. ఎందుకంటే నిన్నని మళ్ళీ నేను తిడితే నాకు తప్పు అయిపోతుంది. సో అయినా ఇవన్నీ విన్నా కూడా నీకేం అదేమంటారు, గాడిద పైన దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టేరా. ఎందుకంటే నీకు చీము నెత్తురు లేదు, పౌరుషం అనేది అస్సలు లేదు. నువ్వు అసలు నాకు తెలిసి ఎక్కడో కుప్పతొట్లు దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నట్టున్నారు మీ అమ్మా నాన్న. లేకపోతే ఒక అమ్మా నాన్న గురించి మాట్లాడితే అలాంటి రియాక్షన్ నీకు ఎదురైతే ఎలా ఉంటుందని నువ్వు ఆలోచించినోడు అయితే అలా మాట్లాడించవు. నీకెందుకురా? నిన్ను బాంబే వాళ్ళు తరిమేశారు, నీతో అవ్వట్లేదు, నువ్వు సినిమాలు సరిగ్గా చేయట్లేదని చెప్పేసి. తెలుగులో ఉన్నావు, ఏదో నాగార్జున గారి సినిమా చేసుకుంటున్నావు, సరిగ్గా చేసుకొని మంచి సినిమాలు తీస్తే అయిపోతుంది కదరా. నీకెందుకురా పాలిటిక్స్, నీకెందుకురా హీరోల గురించి మాట్లాడటము? అరే నేను ఒక విషయం చెప్తాను రా రామ్ గోపాల్ వర్మ, నాకు ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా ఎదురుగా కనిపిస్తే
నేను నా నా కెరియర్ ఏమవుతుంది, నన్ను పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపలేస్తారా, లేకపోతే ఎవరన్నా పట్టుకొని ఏమన్నా అరెస్ట్ చేస్తారా, కేసు పెడతారా, ఇవేం ఆలోచించను రా. నా ఫ్యామిలీ గురించి కూడా నేను ఆలోచించాను. చెప్పు తీసుకొని కొడతా చెత్త నా కొడక బేవాకూఫ్. ఒక మనుషులకు నేర్పాల్సింది అదరా నువ్వు ఒక స్టేజ్లో ఉండి. చెత్త రాసుకెళ్ళి ఎక్కడి నుంచో. దానికి తోడు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏమండి, కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు, అందరు కాదు, కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు రిపీటెడ్గా ఈ సోది ఆపండి సార్. ఒకప్పుడు మేము చిత్రలహరి చూడడానికి దూరదర్శన్లో పరిగెత్తుకుంటూ వారం కోసం వెయిట్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి టీవీలు చూసేవాళ్ళం. మా ఇంట్లో టీవీ లేకపోతే పక్కింట్లో చూసేవాళ్ళం. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎంత మంచి టెక్నాలజీ వచ్చేసి అందరి ఇండ్లలో టీవీలు వచ్చి ఛానల్స్ వచ్చినప్పుడు విజ్ఞానం పంచండ్రా. అక్కడ జరిగిన ఇష్యూస్ గురించి, దేశంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ మాట్లాడండి. ఒకటే సోది మాట్లాడుకుంటూ దాని గురించే టీఆర్పీల కోసం ఏం చేస్తారా నాయన మీరు? టీఆర్పీల కోసము చెత్త న్యూస్లు వేసుకుంటూ కూర్చుంటారా? ఛీ, సిగ్గు ఉండాలి మీకన్నా అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు. కొంతమందికి సపోర్ట్ చేయడం, మీరు పెద్ద పెద్ద ఇష్యూస్ తీసుకొచ్చి దాని మీద డిబేట్లు చేయండి, దాని గురించి విమెన్ ప్రొటెక్షన్ గురించి చేయండి. ఒక అమ్మాయి కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడింది, ఒక లెవెల్ వరకు సపోర్ట్ చేయండి. ఆ తర్వాత అన్న మాటలు బూతుల గురించి ఎందుకురా మీరు చూపిస్తున్నారు? ఏం సాధిస్తున్నారు? అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ ఒకటి వచ్చినాయి. ఎవడి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే వాడు యూట్యూబ్ ఛానల్ తయారు చేసేస్తున్నాడు. వాడి ఇష్టం ఉన్న థంబ్నెయిల్ పెట్టేసుకొని, ట్యాగ్ లైన్ పెట్టేసుకొని యూట్యూబ్లో వాడేమన్నాడో తెలుసా, వీడేం బీకాడో తెలుసా, వాడేం బీకాడో తెలుసా, అవన్నీ యూట్యూబ్లో పెట్టుకొని అరే మీకు వచ్చేది ఒక వీడియోకే రా వ్యూస్, తర్వాత మళ్ళీ రావు. ఇలాంటి సిగ్గుమాలిన పని చేయడం కంటే ఇంకా అంతకంటే దారుణం ఉండదు. కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వండి. మనం ఈరోజు మంచిగా ఉంటేనే రేపు మన యంగర్ జనరేషన్స్ ఇంకా బాగుంటారు. సో మీరు నేర్పించేదే రేపు పిల్లలు నేర్చుకుంటారు. మీ పిల్లలు కానీ, పక్కింటోళ్ళ పిల్లలు కానీ, ఎదురింటోళ్ళ పిల్లలు కానీ, మీ చుట్టాల పిల్లలు కానీ. సో మీరు చేసేదే వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి ఇప్పుడు మీరు మంచిగా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మంచిగా ఉంటారు. నాకు అసలు భయం వేస్తుంది ఏం జరుగుతుంది అనేది. అక్కడ చూస్తే ఆసిఫా మర్డర్ కేసు, అమ్మాయిని 8 ఏళ్ళ అమ్మాయిని మర్డర్ చేసి చంపుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఇలాంటి ఇష్యూస్. ఏం జరుగుతుందయా? ఛీ, కొంచెమన్న మైండ్ వాడండి. మీరు మంచిగా రాస్తే, మంచి నేర్పిస్తే జనాలు నేర్చుకుంటారు. మీరు అడ్డమైన విషయాలు నేర్పిస్తూ ఉంటే అవే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే దూరదర్శన్లో వచ్చే పందుల పెంపకం ప్రోగ్రాము, ఆ మొక్కజొన్న గురించి, మొక్కలు నాటే పొటాషియం ఇవన్నీ కలిపి అని పెస్టిసైడ్స్ గురించి చెప్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్ 100 రేట్లు నయం అనిపిస్తుంది ఇప్పుడు వస్తున్న టీవీ ఛానల్స్లో, న్యూస్లో ప్రోగ్రామ్స్ కొంటే. దారుణంగా తయారవుతున్నారు భయ్య. మీరు మంచిగా ఉండి జనాల్ని మంచిగా చేయండి. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటేటివ్స్. నేను పెద్ద మంచి పనులు చేసినాను కాదు, కానీ వెన్ ఐ రియలైజ్ నేను తప్పు పనులు చేసినాను రియలైజ్ అయినప్పుడు ఐ చేంజ్డ్ ఎవ్రీథింగ్. నౌ నేను ఒక మంచి పనులు చేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలను అనే ఎలిజిబుల్ క్యాండిడేట్ అని అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరు కూడా అలా ఎలిజిబిలిటీ తెచ్చుకోండి. మీరు దారుణమైన న్యూస్ చూపెట్టకండి ప్లీజ్. ఏంటి గుమ్మడి మస్తానయ్య మింటూ హిమాలయకు పో అన్నా చల్లగా ఉంటుందా? ఏమైనా సిగ్గుందా నీకు అసలు? నేను మాట్లాడుతుంది మన అందరి గురించి, మన యంగర్ జనరేషన్స్ గురించి. హిమాలయాలకు పో అంటే నువ్వు కళ్ళు మూసుకొని వెళ్ళిపోయినావు అనుకో, అయిపోతాయి, సమస్యలు తీరిపోతాయా? నువ్వు పోతావు, నేను పోతాను. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? నీ చుట్టాల సంగతి ఏంటి? మీ పిల్లల సంగతి ఏంటి? కామన్ సెన్స్ ఉండాలి. మీరందరూ రియాక్ట్ అయితేనే కదా అవతల రియాక్ట్ అయ్యేది. జయనంద, ఐ అండర్స్టాండ్ వాట్ యువర్ సేయింగ్. జయనంద అంతే. కొన్ని టీవీ ఛానల్స్ సపోర్ట్ చేస్తున్నాయి. టీవీ న్యూస్ ఛానల్స్ అంటేనే అందరు రిప్రజెంటేటివ్స్ లాగా ఉండాలి, అందరికి నిజాయితీగా వర్క్ చేయాలి. అంతా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పొలిటికల్గా మారిపోయినాయి కొన్ని న్యూస్ ఛానల్స్. అసలు ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ ఛాంబర్ దగ్గర జరుగుతుంటే మోకాల నొప్పులు అనేది చూపిస్తున్నాడు అలా అత్కూరగాడు, ఒక న్యూస్ ఛానల్ వాడు. ఏం చెప్తాను చెప్పండి. సాయి కుమార్ ఎక్కడ చెప్పేది మీడియా గురించి అన్న స్కిట్లో రమ్మని కాదు. ఏంటో నాకు అర్థం కాలేదు అది. నేను ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నానంటే అట్లీస్ట్
కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ని మనం చూడకుండా ఇలాంటివి ఎంకరేజ్ చేయకపోతే బెటర్. అంటే వీళ్ళు యూట్యూబ్లో పెట్టి థంబ్నెయిల్స్ కూడా ఎలా ఉంటాయంటే వాడేమన్నాడో వీడేమన్నాడో అని పెడతా ఉంటారు. దయచేసి మీలో 100% ఇప్పుడు ఈ చూస్తున్న ఛానల్లో ఒక 20% ఆర్ 50% వరకు మీరు యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళే. దయచేసి కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వండి. ఇలాంటి అడ్డమైన ట్యాగ్ లైన్స్ వల్ల మీకు వచ్చేది ఏం లేదు. మహా అయితే ఒక $5 $6 ఎక్కువ వస్తాయి, 1000-1500 కంటే ఎక్కువ రావు. దానికోసం మీరు ఎథిక్స్ తప్పకండి ప్లీజ్. ఇలాంటి లత్కోర్ న్యూస్ లేసి జనాల్ని మొత్తం ఏదో రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఫాల్తూ న్యూస్ని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. అండ్ ఒక్క నిమిషం, రైట్. అండ్ ఒక్క నిమిషం, షేక్ వలీ, నేను మెసేజ్ ఇవ్వడానికి చెప్పట్లేదు బ్రదర్. నేను ఎందుకంటే మనసులో బాధ, మీరందరు నాకు ఒక వెల్ విషర్స్, నాకంతా నా స్కిట్స్ని కానీ నేను పెట్టే పోస్ట్లను కానీ మీరు రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుందామని వచ్చాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనము తీసుకెళ్ళి ఎవరికన్నా యూట్యూబ్ ఛానల్లో పెడదామన్నా కూడా మళ్ళీ వాడు ట్యాగ్ లైన్ ఏదో దరిద్రంగా రాస్తాడు. అందుకే నాకు చిరాకు అనిపిస్తుంది బ్రదర్. టీఆర్పీస్ కోసము వాళ్ళ ఇంట్లోలను కూడా బయట రోడ్డు మీద పెట్టి అమ్ముకునేలాగా తయారయ్యాయి కొన్ని న్యూస్ ఛానల్స్. సో వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ఇలాంటి చేయకుండా ఉండడం మేలు. మామూలుగా ఇంకొకటి చెప్పాలనుకున్నానండి నేను. ఒక కుక్క అంటే దారిలో మన పనిలో మనం వెళ్ళిపోతుంటాము, ఒక కుక్క వచ్చి మొరుగుతూ ఉంటుంది, మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. సో ఒక కుక్క వెళ్ళి రోడ్డు పక్కన స్తంభం చూసి ఒక పిచ్చి పని చేస్తే మనం వదిలేస్తాం. అలాగే రోడ్డు మీదకి వచ్చేసి దాని పని ఏదో చిత్తకార్తె కుక్కలు కొన్ని అడ్డమైన పనులు చేస్తూ ఉంటాయి, మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఇవెంతవరకు ఆ కుక్కకు గజ్జిలేసి మనుషుల మీద పడి రక్కేంత వరకు మనం సైలెంట్గా మన పని మనం చేసుకుంటాం, కుక్కలే కదా అని వదిలేస్తాం. సో ఆర్జీవి అనేవాడు ఇప్పుడు కుక్క లాంటి వాడు. ఎందుకంటే నేను ఇప్పటివరకు నిజంగా చెప్తున్నా, రామ్ గోపాల్ వర్మ గారే నాకు ఇన్స్పిరేషన్ నేను డైరెక్టర్గా మారాలి అనుకోవడానికి. కానీ ఈరోజు రామ్ గోపాల్ వర్మని కుక్క అని ఎందుకు అంటున్నానంటే, మనిషికి హామ్ చేయనంత వరకు కుక్కలు ఓకే, కానీ ఒక కుక్కకు గజ్జిలేసి అది సమాజంలో మనుషుల్ని కరుస్తుంది అంటే దాన్ని డెఫినెట్గా అయితే దాన్ని రాళ్లతో కొట్టి బయటకు తరిమేయాలి, లేదంటే తీసుకుపోయి దాన్ని ఒక హాస్పిటల్లో పడేయాలి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి కూడా అదే. వాడికి పిచ్చిలేసింది, మెంటల్లీ హీఈస్ డిజేబుల్డ్. వాడికి ఇప్పుడు ఏంటి అంటే సినిమాలు తీయడానికి చేత కావట్లేదు, మంచి పనులు చేయడానికి రాదు, బూతులు మాట్లాడాలి, బూతులు తిట్టాలి, బూతులు తిట్టించాలి, వాడికి ఒక పబ్లిసిటీ కావాలి. ఇలాంటి చీప్ పబ్లిసిటీ, ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉండే మనిషి సమాజానికి డెఫినెట్గా హానికరం. సినిమాల్లో రాస్తారు కదా, మద్యం సేవించడం, ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరం అని. రామ్ గోపాల్ వర్మ అనే ఒక దరిద్రుడు సినిమా ఇండస్ట్రీకే కాదు సమాజానికి కూడా ఒక హానికరమైన మనిషి. వాడిని దయచేసి ఒక మెంటల్ హాస్పిటల్లో చేర్చండి, లేదంటే వాడిని తీసుకెళ్ళి ఎక్కడన్నా ఎవరికి మనుషులు కనిపించని జనాల్లో లేని ప్లేస్లో దాచేసేయండి, అంతే. ఇలాంటి వాళ్ళ వల్లనే మనుషులు పాడైపోతారు. కొట్టకుండా వదిలేస్తున్నాం వెంకట్ కొట్టకుండా వదిలేయడం అనేది కాదు. వాడు రామ్ గోపాల్ వర్మ అనేవాడు మనిషే కాదు అసలు. వాడికి చీము నెత్తురు వాడి ఎదురుగా నిలబెట్టి వాడిని అమ్మనా బూతులు తిట్టినా కూడా వాడికి చలనం ఉండదు, చలించాడు వాడు. ఎందుకంటే వాడు మనిషి కాదు. అలా మనిషి అయ్యి ఉంటే వాడి భార్య వాడిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది, వాడి కూతురు వాడిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకు వానికి రియాక్ట్ అవ్వరు? ఎందుకంటే వాడు ఒక మనిషి కాదని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయినారు. వాడు ఒక సైకో, నాకు బట్టగాడు. అలాంటి లత్కోరగాళ్లను అసలు సమాజంలో ఉండనీయకపోవడం చాలా మంచిది, సమాజానికి అప్కమింగ్ వరల్డ్కి చాలా మంచిది. కాబట్టి వాడిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాడిని ఇండస్ట్రీలోకి వెళ్ళి పంపిస్తే, వాడిని పంపించడం మీద మనం బైకాట్ చేయాలి బ్రదర్. మనం చూడడం ఆపేయాలి లత్కోరగాని సినిమాలు.
వాడికి ఎట్లా అంటే సినిమాలు లేకపోతే యూట్యూబ్ అంటాడు, యూట్యూబ్లో వెబ్ సిరీస్లు అంటాడు, వెబ్ సిరీస్లో బూతులు తీస్తాడు. అక్కడ వరకు వాడి ఇష్టం ఉన్నంత వరకు వాడు చేసుకోవడం ఓకే, కానీ దాన్ని సమాజం మీద రుద్ది సమాజంలో మనుషుల్ని, గౌరవంగా ఉన్న మనుషుల్ని తిట్టించడం అనేది చాలా దారుణం, చాలా తప్పు. నిజంగా క్రాంతి గౌడ్ వాడికి ఎమోషన్స్ లేవు, వాడు ఒక మనిషే కాదు. మధు ఏంటి, ఒక వీర జవాన్ దేశ భద్రతలో బార్డర్లో ప్రాణాలకి తెగించి పోరాడితే కనీసం చూపించలేం, ఎవరు చనిపోతారు. ఎగ్జాక్ట్లీ మధు, గొల్లపోతు మధు, మీరు అన్నది 100%. ఎంతోమంది సైనికులు మన కోసం బార్డర్లో చనిపోతూ ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ గురించి మనిషి అక్కడ ఒక సైనికుడు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుంది, వాళ్ళకి తినడానికి ఉందా లేదా, వాళ్ళకు రేపు సంపాదనకు మార్గం ఏంటి, ఇవి మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ టీవీ న్యూస్ ఛానల్స్, కొన్ని టీవీ న్యూస్ ఛానల్స్ అవి చూపెట్టట్లేదు. ఈ లత్కోర్ డిస్కషన్స్ దాని గురించి ఆమెను కూర్చోబెట్టి ఒకడిని పిలిపించి, వాడిని పిలిపించి, వీడిని పిలిపించి, ఇది ఏం చేస్తారయ్యా? సొల్యూషన్ మీరు ఇస్తారా? మీరు ఇస్తే సొల్యూషన్ అందరు మాట్లాడతారా? అరే దానికంటూ ఒక ఇది ఒక సొసైటీ ఉంది, దానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంది. వాళ్ళు కదా చూసుకోవాల్సింది. టీవీ న్యూస్ ఛానల్లోకి వచ్చి మాట్లాడితే వాళ్ళకి టీఆర్పీ రేటింగ్లు తప్ప వాళ్ళు పీకేదేం ఉండదు. పెచ్చనా బట్టగాళ్ళు. ఆనంద్ సూర్య, వాణ్ణి బ్రతికి ఉండగా వానికి నరకం అనుభవించాలన్న. మనం చేయాల్సిన అవసరం లేదు బ్రదర్, దేవుడు అనేవాడు ఉన్నాడని నేను నమ్ముతా. సో వాడు చేసిన పాపాలకు డెఫినెట్గా వాడు అనుభవిస్తాడు, కానీ వాడు అనుభవించే బాధ ఏదో వాడు అనుభవించకుండా జనాల మీద రుద్దుతున్నాడు, అది బాధపడుతున్నాను నేను. నిజంగా కూడా ఆర్జీవి అనేవాడు పిచ్చి గజ్జిలేసిన కుక్క, లత్కోర్గాడు. బూతులు వస్తున్నాయి, నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది కాబట్టి. వాడిని మాత్రమే తిట్టగలను నేను. వాడు ఎదురుగా కనిపిస్తే ఇప్పుడు ఇదే మాట, రే నువ్వు గజ్జిలేసిన కుక్కవరా రామ్ గోపాల్ వర్మ అని నేను వాడి ముందు చెప్పగలను. ఎందుకంటే ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ మై కెరియర్, కానీ వాడు ఏం పీక్తాడా, లేకపోతే నన్ను ఇంకా వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి ఏమని అంటారా అని ఐ డోంట్ బాదర్. ఎందుకంటే ఇట్స్ అవుట్ ఆఫ్ లిమిట్స్, ఇంకా చాలా దారుణం అయిపోయింది. ఇంకా క్షమాపణలు అంటే సారీ చెప్పి ఏమన్నా అనొచ్చా? అట్లా అంటే నిన్ను కూడా ఏమన్నా అంటారా? సారీ చెప్పేసి ఏమన్నా బూతులు తిడతారు. మనిషివి కాదు నువ్వు, దరిద్రుడా. నీలాంటి వాడి వల్ల ఇండస్ట్రీ నాశనం అవుతుంది. ఒకప్పుడు నువ్వు ఇండస్ట్రీని మార్చి కొత్త ట్రెండ్ సృష్టించినావు, ఇప్పుడు దాన్ని చెడుగా మాత్రం మాట్లాడకరా. రబ్బానీ షేక్, నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడదలుచుకోలేదు రబ్బానీ. ఎందుకంటే దానికంటూ మంచి మాట్లాడినందుకే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ఆ అమ్మాయి అంతా మాట్లాడింది. సో ఆ అమ్మాయి కాస్టింగ్ కౌచ్ మీద చేసే ఫైట్ వరకు నేను సపోర్ట్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక వాల్యూ ఉండాలి. ఇండస్ట్రీ అనే సినిమా ఇండస్ట్రీని కానీ టీవీ ఇండస్ట్రీని కానీ ఇప్పుడు ఒక హై స్టేటస్లో చూస్తారు. మీరందరూ నేను ఇంత మాట్లాడుతున్నా, కొంతమంది ఇందులో నాకు ఛాన్స్ ఇవ్వనా అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అంటే టీవీ అనేది కానీ సినిమా అనేది కానీ ఒక హైలీ ప్రెస్టీజియస్ విషయము. అక్కడ కనిపిస్తే మనకు లైఫ్లో ఒక అచీవ్మెంట్ అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. అది మేము అనుకుని మేము ఇండస్ట్రీలోకి వచ్చాం. సో అలాంటి ఒక వాల్యుబుల్ ఇండస్ట్రీ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఈ మధ్య దారుణమైన విషయాలు వస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ లేకుండా సినిమా ఇండస్ట్రీ హెల్దీగా, హ్యాపీగా, నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకే ప్రోత్సాహం వస్తే, ఆఫర్లు వస్తే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఇండస్ట్రీకి. ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు బీ హ్యాపీ. అంత క్లియర్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా కాస్టింగ్ కౌచ్ గురించి అమ్మాయి ఫైట్ చేయడం వరకు నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఎక్కడ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న అమ్మాయి ఎక్కడ ఒక మనిషి గురించి బూతులు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ అవసరం? ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఎందుకంటే సోషల్ మీడియా అనే దాన్ని తప్పుగా వాడుకుంటున్నారు. వాడంట 5 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేద్దామనుకున్నాడంట. ఈడో పీకుడు గాడు, వీడు లేకపోతే ఇండస్ట్రీలో మొత్తం నాశనం అయిపోతుంది అని ఈడు వచ్చిండు రామ్ గోపాల్ వర్మ గాడు, లత్ కొర్సాలేగాడు. చెప్పలేము. పాలకీతి వెంకట్, పిచ్చుకుక్క ఫ్యాన్స్ ఏంటి అని అంటున్నావు, చెప్పలేము. కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు. నేను ఆసిఫా గురించి ఒక వీడియో పోస్ట్ పెడితే ఒక సైకోగాడు ఎంత తీసుకున్నావు ఈ పోస్ట్ పెట్టడానికి అని పెట్టాడు.
సో అంటే వాడికి ఎంతవరకు కుల మతాల గురించి ఆలోచిస్తున్నాడు తప్ప హిందూ ముస్లిమ్స్ గురించి ఆలోచిస్తున్నాడు తప్ప అక్కడ చిన్న పిల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, అమ్మాయి పేరెంట్స్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళే, అంటే వాడు మళ్ళీ ఎడ్యుకేటెడ్ కంట్రోల్, ఓకే వాడు ఒక ఎడ్యుకేటెడ్ బగ్గర్, వాడంతా ఉండి కూడా నువ్వు ఎంత తీసుకున్నావు ఈ పోస్ట్ చేయడానికి అన్నారు. నాకు పోస్ట్ చేయడానికి డబ్బులు తీసుకునేంత దౌర్భాగ్య స్థితిలో లేను. దేవుడి దయ వల్ల నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసి నేను ఎంతో కొంత సంపాదించుకున్నాను. నాకు అలాంటి లత్కోర్ పనులు చేయాల్సిన అవసరం లేదు. నేను రియాక్ట్ కావాలి, ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం అవేర్నెస్ తీసుకురాకపోతే తెలీదు. చాలామందికి ఆసిఫా గురించి రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు. అలాంటివి మనం తెలియజేసిన బాధ్యత ఉంది కాబట్టి నేను తెలియజేశాను. సో ఎవరికి ఫ్యాన్స్ ఉంటారో, ఎట్లాంటి ఫాల్తుగాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మీరందరు నాకు సపోర్ట్ చేస్తున్నారా అంటే అందులో కొంతమంది అపోజిట్గా డెఫినెట్గా కామెంట్స్ పెడతారు. అంటే అట్లాంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళ అమ్మ నాన్న గురించి బూతులు తిట్టినా కూడా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఆపోజిట్గా కామెంట్స్ పెడతారు. ఎందుకంటే నేను మాట్లాడుతున్న టాపిక్ పవన్ కళ్యాణ్ గురించో లేకపోతే వేరే హీరోల గురించో కాదు, ఒక అమ్మ గురించి. అంటే ఒక తల్లి కష్టపడి ఒక కొడుకుని కని పెంచి ఒక పెద్దవాడిని ప్రయోజకుని చేసి ఒక స్టేజ్లో నిలబెడితే ఆ హీరో, అది ఏ హీరో అయినా సరే, ఆ హీరో ఎన్నో సినిమాల్లో కష్టపడి ఫైట్లు చేసి సినిమాలో సాంగ్స్ డాన్సులు ఇవన్నీ నేర్చుకుని ఇవన్నీ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవడో లత్కోరగాడు వచ్చి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడితే ఎంత బాధగా ఉంటుంది. ఎంత పనికిరాని మెంటాలిటీ ఉంటే అలాంటి మాటలు మాట్లాడతాడా రామ్ గోపాల్ వర్మ గాడు. వాడికి సిగ్గు లేదు, వాడితో పాటు ఉన్న వేరే జనాలకు సిగ్గు లేదు, వాడు ఎంకరేజ్ చేసిన అమ్మాయికి సిగ్గు లేదు. రమేష్ అడప్ప, పెద్ద బూతుల సామెత, చెత్త బూతులు తినేవారిని తలుచుకుంటేనే అతని పేరు తలుచుకుంటే చీల్చి చీల్చి చెండాడి. నాకు తెలుసు మీరందరి గురించి మీరందరూ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మహేష్ మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అన్నారు. సో ఇప్పుడు ఏ హీరోకి ఎక్కువగా ఫాలోయింగ్ ఉంటుందో, నాకు తెలిసి ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరోస్ తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు, ఒకరు పవన్ కళ్యాణ్, రెండు మహేష్ బాబు గారు. సో ఇలాంటి హీరోస్ని ఏమన్నా అంటే అవతల రియాక్ట్ అవుతారని వాళ్ళకి తెలుసు. అది ఆడి తొక్కలో చెత్త స్ట్రాటజీ రామ్ గోపాల్ వర్మ గాడిది. అందుకే కదా వాడు మధ్యలో అదొకటి గన్స్ అండ్ థైస్ అని ఒక షార్ట్ ఫిలిం తీశాడు, అందులో బండ బూతులు, అది సగం ట్రైలర్ చూడలేక సగంలో కట్టేశాను నేను. సో వాడికి ఏంటంటే జనాల అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఎంత కన్నదిగా జారుస్తాడు వాడు. యాక్చువల్గా రోడ్డు మీదకి వచ్చి బట్టలు ఇప్పి తిరగడానికి కూడా సిగ్గుశరం ఉండదు వాడికి. ఎందుకంటే చెప్పాను కదా, వాడికి నీతి నియమాలు కానీ చీమునెత్తులు కానీ ఏమీ లేని ఒక గజ్జిలేసిన పిచ్చి పట్టిన కుక్క వాడు. సో నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే అట్లాంటి కుక్కల వల్ల ఒక పెద్ద మనిషి వాళ్ళ మదర్కి బాధ కలిగింది. వాళ్ళ ఎవడో చీప్ మెంటాలిటీ ఉన్నవాడు వచ్చి తిడితే పడాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి, అంతే. బొల్ల రామిరెడ్డి, నేను అది స్కిట్స్ గురించి తర్వాత మాట్లాడతాను బ్రదర్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న టాపిక్ వేరు, దాని గురించి తొందరలో నేను ఈమెయిల్ ఐడి పంపిస్తాను. సో మీరు స్కిట్స్ దానికి పంపొచ్చు. అది డెఫినెట్గా వెరీ సూన్, ఒక 2 to 3 డేస్లో మీకు నేను పంపిస్తాను. ఓకే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఒకవేళ మీరు ఏ న్యూస్ ఛానల్లోనైనా టీవీలో కానీ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్లో కానీ మీకు పనికి మారిన చెత్త అని అనిపించినప్పుడు వాళ్ళు తెలివిగా ఇంకోటి పని చేస్తారు, కామెంట్స్ డిజేబుల్ చేసి పెడతారు అన్నట్టు, బూతులు తిట్టించుకోకుండా. ఇమ్మీడియట్గా మీరు చూడకండి, సపోర్ట్ చేయకండి అట్లాంటి న్యూస్ని. అలాంటివి చూడకపోతే వాడు ఇంకోసారి పెట్టాడు, ఎందుకంటే వ్యూస్ రావట్లేదని చెప్పి. అండ్ టీవీ వాళ్ళకు కూడా టీఆర్పీలు రావట్లేదని పెట్టరు. కాబట్టి దయచేసి మీరు అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. అండ్ నేను ఫస్టే చెప్పాను, ఒక హీరో కావాలంటే మామూలు విషయం కాదు. అలా ఆ స్టేజ్కి వచ్చి ఒక పెద్ద స్టేజ్లో ఉన్నప్పుడు ఎవడో వచ్చి పిచ్చి కుక్కగాడు వచ్చి ఏదో మాట అంటే మీ రెస్పెక్ట్ ఏం తగ్గదు సార్ పవన్ కళ్యాణ్ గారు. సో వీ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ యూ. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఒక స్టేజ్కి వచ్చిన ప్రతి హీరో అంటే మాకు రెస్పెక్ట్ ఉంది. నేను
బాలకృష్ణ గారంటే నాకు అభిమానమే, మహేష్ బాబు గారు అంటే అభిమానమే, మోహన్ బాబు గారు అంటే అభిమానమే, నాకు అందరూ హీరోస్ అంటే అభిమానమే. ఎందుకంటే అందరికంటే ది బెస్ట్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కానీ అందరి హీరోస్ సినిమాలు ఎంజాయ్ చేస్తూ, నేను ఒక సినీ ప్రేమికుడిని. సో అందరి హీరోస్ అంటే నాకు ఇష్టం, అందరి సినిమా హీరోలు అంటే నాకు గౌరవం ఉంది. ఎవరైనా సరే, సంపూర్ణేష్ బాబు గారు అయినా కూడా నాకు గౌరవం ఉంది. ఎందుకంటే ఆ స్టేజ్కి రావడానికి ఆయనకు ఈజీగా ఛాన్స్ రాలేదు. ఆయన ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్లో ఉండి నిలబెట్టుకోవడం అనేది మామూలు మాటలు కాదు. సో ప్రతి హీరోకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా మేము డెఫినెట్గా ఖండిస్తాం సార్. సో వీ లవ్ యూ, ఆల్ ద హీరోస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వీ లవ్ యూ అండ్ వీ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ నాతో సపోర్ట్ చేసినందుకు, ఆల్ ద వ్యూయర్స్ ఆఫ్ దిస్ ఫేస్బుక్ లైవ్, మీరందరికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఏంటి ప్లీజ్ హిందూపూర్ ఆర్జీవీ వల్ల బ్రాస్ మనం చంపాల్సిన అవసరం లేదు, చంపాల్సిన పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. చీతు అని మొహం మీద ఉంచేస్తే వాడిని అందరు కలిసి ఉంచితే వాడు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాడు లఫుట్ గాడు, అంతేలే. ఓకే, మీరందరూ కూడా డెఫినెట్గా సినిమా హీరోస్ని సపోర్ట్ చేయండి, కాస్టింగ్ కోచ్ని అపోజ్ చేయండి. నేను అపోజ్ చేస్తాను, మీరు అపోజ్ చేయండి. ఆ తప్పులను ఎంకరేజ్ చేయమని నేను ఎప్పుడు చెప్పను. సో తప్పులను ఎంకరేజ్ చేయకండి, కాకపోతే మంచి ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేయండి. అది ఏ హీరో ఫ్యాన్స్ అయినా. ఎందుకంటే ఈరోజు వేరే ఎవరో హీరోకి అయింది కదా అని మనం లైట్ తీసుకుంటే రేపు మన హీరోలకు కూడా జరుగుతుంది, మనకు కూడా జరుగుతుంది. సో రేపు వచ్చి మనన్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, అప్పుడు అన్న బాధ ఇప్పుడు ఎందుకు అని అడుగుతారు అప్పుడు. సో ఇప్పుడే రియాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ అభి.